కాసేపట్లో తీహార్ జైల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లొంగిపోనున్నారు. కాసేపటి క్రితం రాజ్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన కేజ్రీవాల్ హనుమాన్ టెంపుల్ వద్ద పూజలు నిర్వహించారు. అనారోగ్య కారణాలతో కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు 21 రోజుల పాటు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో జైల్లో లొంగిపోనున్నారు. కాసేపట్లో తీహార్ జైల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లొంగిపోనున్నారు. కాసేపటి క్రితం రాజ్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన కేజ్రీవాల్ హనుమాన్ ఆలయం వద్ద పూజలు నిర్వహించారు. అనారోగ్య కారణాలతో కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు 21 రోజుల పాటు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో జైల్లో లొంగిపోనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, మరి కాసేపట్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లొంగిపోనున్నారని తెలుస్తోంది, వివరాలు ఏంటి? ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆయన మధ్యంతర బెయిల్ ముగడంతో మరి కొద్దిసేపట్లోనే ఆయన తీహార్ జైల్లో లొంగిపోనున్నారు. సో కాసేపటి క్రితమే ఆయన ఇంటి నుంచి బయలుదేరినట్టు తెలుస్తుంది. వాళ్ళ తల్లిదండ్రుల కాళ్ళ మొక్కి ఆయన తీహార్ జైలుకి వెళ్ళారు. సో 4.5 గంటల ప్రాంతంలో ఆయన తీహార్ జైలుకి వెళ్లే అవకాశం ఉంది. సో అంతకుముందు రాజ్ ఘాట్ ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించి కర్నాట్ ప్లేస్ లోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించి హనుమంతుడికి పూజలు చేసిన తర్వాత అక్కడ నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలు పార్టీ నేతలందరినీ కలిసి తీహార్ జైలుకి వెళ్ళనున్నారు. సో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్ కి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సో చివరి దశ పోలింగ్ ముగిసిన నేపథ్యంలో నిన్న ముగిసింది. సో ఈ రోజు ఆయన అయితే మధ్యంతర బెయిల్ ముగిసింది కాబట్టి ఆయన లొంగిపోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన లొంగిపోతున్నారు. సో ఇప్పటికీ ఆయన 2 సార్లు సుప్రీంకోర్టు, ఒకసారి హైకోర్టు, మరోసారి రెవెన్యూ కోర్టు అప్రోచ్ అయ్యారు బెయిల్ ఇంకా వాళ్ళు పొడిగించారంటే, కానీ 3 కోర్టులు తిరస్కరించిన నేపథ్యంలో ఆయన తప్పని పరిస్థితుల్లో ఈ రోజు లొంగిపోవాల్సిన పరిస్థితి ఉంది. సో ఇప్పటికే ఈ తీహార్ జైల్లో గత 2 నెలల నుంచి 2 నెలల 15 రోజుల నుంచి దాదాపు తీహార్ జైల్లోనే ఉన్నారు. అటు ఈడీ ఇటు సిబిఐ కేసుల్లో 2 కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 100 కోట్ల వ్యవహారము, 2,000 కోట్ల ప్రభుత్వ ఖజానాకు నష్టము, 100 కోట్ల ముడుపుల వ్యవహారము, ఇదంతా కేసీఆర్ పై ఈడీ అటు సిబిఐ ఆరోపణలు మోపుతారు. సో వాటిపైన ఆయన ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. సో మరికొద్ది సేపట్లోనే ఆయన తీహార్ జైలుకి వెళ్లే అవకాశం ఉంది. అశోక్, అసలు సీఎం పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని అన్న కేజ్రీవాల్ ఇప్పుడు లొంగిపోవడానికి అంటే ఏమైనా అర్థం చేసుకుంటే ఒప్పుకుంటున్నట్టేనా కేసుకు సంబంధించి అని అనుకోవాలా? ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయను అంటూనే జైల్లోనే ఉంటూ పరిపాలన కొనసాగిస్తానంటూ ఆయన స్పష్టం చేశారు. ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ నేతలు కానీ కూడా చెప్తున్నారు. మొదట ఏదైతే మే 10న అరెస్ట్ అయ్యారో, మే అంతకుముందు ఏదైతే మార్చి 15 అరెస్ట్ అయ్యారో అప్పటి నుంచి ఆయన తీహార్ జైల్లోనే ఉన్నారు. సో అప్పటి నుంచి ఆయన జైల్లో నుంచే వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు కూడా జీవోలు కూడా ఇస్తున్నారు అక్కడి నుంచి. కాబట్టి ఆయన ఎక్కడా నేను రాజీనామా చేస్తానని చెప్పలేదు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.